హాయ్ గాయ్స్, రష్మిక అండ్ విజయ్ దేవరకొండ పెళ్లి ఫొటోస్ ఈరోజు ఈవినింగే రిలీజ్ అయ్యాయి. చూడముచ్చటగా ఉన్నారు కొత్త జంట. ఇవాళ ఓన్లీ రష్మిక గురించే మాట్లాడాలని అనుకుంటున్నా. ఎన్ని కామెంట్స్, ఎన్ని హేళనలు, ఎన్నెన్నో ట్రోల్స్, ఇవన్నీ తట్టుకొని ఈ కాలంలో ప్రేమని పెళ్లి వరకు తెచ్చుకోవడమే గ్రేట్. ఆ పెళ్లి బంధాన్ని లైఫ్ లాంగ్ అలాగే కొనసాగిస్తే ఇంకా గ్రేట్. జనరల్గా మనలాంటి నార్మల్ సిటిజన్స్ లవ్కి, సెలబ్రిటీస్ లవ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మోస్ట్లీ పబ్లిక్గానే ఉంటాయి. ఏం చేసినా ఎవడో ఒకడు క్యాప్చర్ చేస్తూనే ఉంటాడు. ఏ చిన్న మిస్అండర్స్టాండింగ్కి ఛాన్స్ ఉన్నా వాళ్ళ ప్రేమ నిలవడం చాలా కష్టం. రష్మికకి 20 ఏళ్ళ వయసులో రక్షిత్తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్లనో, వాళ్ళ అంబిషన్స్ వేరవ్వడం వల్లనో వాళ్ళు విడిపోయారు. అది రక్షిత్కే కాదు, రష్మికకు కూడా ఒక బ్యాడ్ ఫేజే. కానీ తప్పంతా రష్మిక వైపే ఉన్నట్టు కర్ణాటక మొత్తం ట్రోల్స్ చేశారు. తర్వాత ఆమె తెలుగులో సక్సెస్ అయ్యాక ఆమె ఎదుగుదల చూడలేక ఆ ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. జస్ట్ ఇమాజిన్, మన అక్కో చెల్లో అదే ప్లేస్లో ఉంటే ఒక అమ్మాయిని ఎంత టార్గెట్ చేయాలో అంత టార్గెట్ చేశారు. ఆమెనే కాదు, ఆమెతో లవ్లో ఉన్నాడని తెలిసాక విజయ్ని కూడా అలానే ట్రోల్ చేశారు. దానికి తోడు విజయ్ మూవీస్ వరుసగా ఫ్లాప్స్లో ఉన్నాయి. అయినా ఈ జంట అవన్నీ భరించింది. చివరికి వాళ్ళు వేసిన రాళ్లతోనే ఆమె కోట కట్టుకుంది. పాజిటివిటీయే ఆమె బలం, కష్టం, సహనం, ఓపికే ఆమెకు శ్రీరామ రక్షగా నిలబడ్డాయి. ఏదేమైనా అమ్మాయిలు, ఒక ఉచిత సలహా, జరుగుతుంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరుగుతుంటాయి. కానీ మీరు ఆ బంధంలో ఎంత లాయల్గా ఉన్నారో అదే మీ క్యారెక్టర్. తెలుసు కదా, క్యారెక్టర్ పోతే మళ్ళీ అన్నీ పోయినట్టే. ఇన్ని ఇబ్బందుల్ని అధిగమించి ఓర్పుతో భరించి తమ ప్రేమను గెలిపించుకొని పెళ్లిదాకా నడిచిన ఈ జంటని మనం ఆశీర్వదిద్దాం. సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుందాం. స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ పాజిటివిటీ.